హాయ్ హలో నమస్తే, నేను మీ హోస్ట్ అక్షర విహారీ. చాలా మంది వైష్ణవి దేవి టెంపుల్కి కూడా వెళ్ళాలి అనుకుంటారు. అలాగే అది చాలా అడ్వెంచరస్ ట్రిప్ అని కూడా మనందరికీ తెలుసు. చాలా రీసెర్చ్ చేసి వైష్ణవి దేవి టెంపుల్కి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం. కాకపోతే ఎక్కడో 1 or 2 ప్లేసెస్ మిస్ అయ్యి వచ్చిన తర్వాత లేదు అది మిస్ అయ్యాం ఇది మిస్ అయ్యాం ఫీల్ అవుతూ ఉంటారు. అయితే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత పివి భరత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు. పివి భరత్ శర్మ గారు పిలిగ్రిమ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటారు, అగ్రగామిగా ఉన్నది మనందరికీ తెలిసిందే. ఇక సార్తో మాట్లాడి వైష్ణవి దేవి టెంపుల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అమ్మా. సార్, వైష్ణవి దేవి టెంపుల్కి చాలా మంది వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. అలాగే అమర్నాథ్ యాత్ర అండ్ వైష్ణవి దేవి టెంపుల్ కూడా ఒకటేసారి చేపిస్తారు మీరు అని అందరికీ తెలిసిందే. అయితే అది చాలా అడ్వెంచరస్ ట్రిప్ అని కూడా మనందరికీ తెలుసు. బికాస్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు, అలాగే సింగిల్గా ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళ అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. యాక్చువల్లీ వైష్ణవి దేవి టెంపుల్ అండ్ అమర్నాథ్ యాత్ర కవర్ చేయాలి అంటే ఎన్ని డేస్ ఆఫీస్కి లీవ్ పెట్టుకోవాలి, ఎన్ని డేస్ డ్యూరేషన్ ఇదంతా, అలాగే అకామిడేషన్ డీటెయిల్స్ అండ్ ఎట్లాంటి ప్లేసెస్ కవర్ చేస్తున్నారు, ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ మా ధర్మపదం ఛానల్ ప్రేక్షకుల కోసం చెప్పరా? షూరమ్మ, తప్పకుండా. ముందుగా ప్రేక్షకులకి నమస్కారం. అమర్నాథ్ కానీ, చార్ధామ్ కానీ, కైలాష్ కానీ ఇవన్నీ కూడా సీజనల్ ట్రిప్స్ అంటారు. కానీ వైష్ణవి దేవి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి, మనం వైష్ణవి మాతా టెంపుల్కి వెళ్ళడానికి మాత్రం సీజన్తో సంబంధం లేదు. సో ఇది మంచుతో కప్పబడినటువంటి ఒక ప్రాంతం కాదు కాబట్టి, కాట్రాకి అతి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రదేశం కాబట్టి ఇవాళ రేపట్లో ఫ్లైట్స్ తర్వాత డైరెక్ట్ ట్రైన్స్ కూడా ఏర్పడ్డాయి కాబట్టి మనం వెరీ షార్ట్ డిస్టెన్స్లోనే మనం వైష్ణవి దేవి టెంపుల్ కవర్ చేయొచ్చు. అయితే కేవలం వైష్ణవి దేవి టెంపుల్ వరకు వెళ్ళిన తర్వాత ఆ ఒక్క టెంపుల్ కోసం మాత్రమే వెళ్ళి తిరిగి రాకుండా దగ్గరలో మనం శ్రీనగర్ నుండి వయా బాల్టాల్ అమర్నాథ్ యాత్ర కూడా చేస్తే కనీసం అంత దూరం వెళ్ళిన వాటికి మనం ఒక నియర్ బై ప్లేసెస్ అన్ని కవర్ చేసినటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వైష్ణవి అండ్ అమర్నాథ్తో పాటు కూడినటువంటి ఒక కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లేదు ఓన్లీ వైష్ణవి మాత్రమే మనం చేసుకోవాలంటే కూడా వెరీ షార్ట్గా 3 డేస్లోనే మనం వైష్ణవి దేవి టెంపుల్ దర్శనం చేసుకుని మళ్ళీ బ్యాక్ మనం హైదరాబాద్ లేదా ఇండియాలో ఏ ప్లేస్కైనా చేరుకోవచ్చు. ఒకసారి ప్రేక్షకుల కోసం ఇన్ డీటెయిల్గా అర్థమయ్యేలాగా మనం ఒక రూట్ మ్యాప్ రూపంలో వారికి వివరించేటువంటి ఒక ప్రయత్నం చేద్దామమ్మా. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం అమర్నాథ్తో పాటు వైష్ణవి దేవికి సంబంధించినటువంటి ఒక యాత్ర మనం కురుక్షేత్రం కానీ, పంచమాతృకలు కానీ, అమృత్సర్ వాఘా బార్డర్ లాంటివి ఏమీ లేకుండా షార్ట్ అండ్ స్వీట్గా కేవలం మనం హైదరాబాద్ నుంచి కానీ మిగతా ఏ ప్లేసెస్ నుంచి అయినా సరే డైరెక్ట్గా జమ్మూ వెళ్ళిపోయి జమ్మూ నుండి కాట్రా, వైష్ణవి దేవి, శ్రీనగర్, బాల్టాల్ అండ్ అమర్నాథ్ దర్శనం చేసుకుని మళ్ళీ జమ్మూ వచ్చి జమ్మూ నుండి మనం ఫ్లై అయ్యేటువంటి కేవలం 8 డేస్లోనే మనం కవర్ చేయడానికి ప్రయత్నం చేసేటువంటి మార్గం చేస్తున్నాం. సో ఒకసారి ఇన్ డీటెయిల్గా అమర్నాథ్ యాత్ర ఇంక్లూడింగ్ వైష్ణవి దేవి. చాలామంది మేము వైష్ణవి చూసాము, సో అమర్నాథ్ ఇంకా ఒకటి చూస్తే సరిపోతుంది, మళ్ళీ మాకు టైం వేస్ట్ చేయడం ఎందుకు అనుకుంటారు. అమర్నాథ్కి దగ్గరగా ఉంటున్న ఒక ఎయిర్పోర్ట్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఈ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ని మనం బేస్ చేస్తే ఈ శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో ఒక్కోసారి క్లైమాటికల్ కండిషన్స్ వల్ల డిఫరెంట్ రీజన్స్ వల్ల ఫ్లైట్స్ వెంటనే క్యాన్సిల్ అయిపోవడము, క్లైమేట్ అనుకూలించకపోవడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఫ్లై కావడానికి ఢిల్లీలోనే విరుక్కుపోయి ఢిల్లీ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడడం లాంటి జరుగుతుంది. వచ్చేటప్పుడు కూడా ఒకవేళ మీరు అమర్నాథ్ యాత్ర తొందరగా పూర్తి చేసుకున్న, దర్శనం తొందరగా అయినా ఈ శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో మీకు క్లైమేట్ బాగాలేకపోతే అక్కడే మీరు ఇరుక్కుపోవాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మీద డిపెండ్ అవ్వడం కంటే జమ్మూ మీద డిపెండ్ అవ్వడం చాలా బెటర్. ఎట్లాగో జమ్మూ వెళ్తున్నారంటే మనం ఖచ్చితంగా నియరెస్ట్ ప్లేస్ కాట్రా. ఈ కాట్రా వెళ్తే ఎట్లాగో వైష్ణవి దేవి దర్శనం ఒకటే రోజులో చేసుకొని శ్రీనగర్ వచ్చేసి ఇక్కడ నుండి మనం అమర్నాథ్ వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది. సో వైష్ణవి అవసరం లేదనుకుంటే మనకు మ్యాక్సిమం 7 డేస్లో అయిపోతుంది. ఆ ఒక రోజుతో పెద్దగా ఇబ్బంది ఏముంది, ఎట్లాగో వైష్ణవి కూడా కవర్ చేసుకొని అమర్నాథ్ దర్శనం చేసుకుని రావడానికి ఇది కేవలం అమర్నాథ్ అండ్ వైష్ణవి యాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్. 8 డేస్లోనే హైదరాబాద్ టు హైదరాబాద్ సఫిషియెంట్గా. ఒకవేళ ఎక్కడన్నా ఇబ్బంది కలిగినా 1 రోజు 2 రోజులు ఆగినా కూడా అమర్నాథ్ దర్శనంకి ఇబ్బంది కాకుండా ఉండడానికి మనం ఈ రూట్ మ్యాప్ ఎంచుకుంటే సో దట్ మనం ఈ అమర్నాథ్ యాత్ర చేయొచ్చు. వైష్ణవి యాత్ర ఎప్పుడైనా చేయొచ్చు. ఈ వైష్ణవి దేవి యాత్రకి క్లైమాటికల్ కండిషన్స్ కానీ సీజన్తో సంబంధం లేదు. కానీ ఈ అమర్నాథ్కి మాత్రం మనం జూలై మంత్లో మాత్రమే వెళ్ళొచ్చు. కాబట్టి
మనం ఈ యొక్క వైష్ణవి అండ్ అమర్నాథంలో కలుపుకొని చేయొచ్చు. లేదు కురుక్షేత్రంతో పాటు పంచమాతృకలు కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా చేసుకున్నట్టు కూడా ప్రయత్నం చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా ఈ యొక్క హైదరాబాద్ నుంచి అమర్నాథ్ యాత్రని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దట్ మనకు కంప్లీట్ నాలెడ్జ్ అనేటువంటిది అమర్నాథ్ అండ్ వైష్ణవి ఈ రూట్లో వెళ్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు దొరికిపోతుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి లేదంటే ఎనీ ప్లేస్ ఫ్రమ్ ఇండియాలో ఏదో ఒక ప్లేస్ నుండి మనం ఫ్లై అయ్యి జమ్మూకి వెళ్ళడమా లేదా ట్రైన్లో నుంచి మనం స్టార్ట్ అయ్యి జమ్మూకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొచ్చు. మనం జమ్మూ ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ కానీ చేరుకున్న తర్వాత ఇక్కడ నుండి 43 కిలోమీటర్స్ మాత్రమే మనకు కాట్రా వైష్ణవిదేవి యొక్క బేస్ పాయింట్. సో ఈ 43 కిలోమీటర్స్ ఏదైతే మనం వెళ్తున్నామో ఈ 43 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనం కాట్రాలో స్టే చేస్తున్నాము. ఇక్కడ నెక్స్ట్ రోజు మార్నింగ్ మనం గుర్రంలో కానీ డోలీలో కానీ లేదంటే హెలికాప్టర్లో కానీ మనం కాట్రా నుంచి వైష్ణవిదేవి దర్శనం చేసుకుని సేమ్ డే వచ్చేసి మనం ఈ కాట్రాలో కూడా స్టే చేయొచ్చు. సో వెళ్ళిన రోజు ఒక రోజు దర్శనం చేసుకొని వచ్చినటువంటి ఇంకొక రోజు 2 నైట్స్ ఇక్కడ స్టే చేసి 242 కిలోమీటర్స్ మనం టన్నెల్స్లో వాటిలో దాటుకుంటూ చాలా అందమైన ప్రకృతిని దాటుకుంటూ మనం శ్రీనగర్కి వెళ్ళిపోతాము. ఈ శ్రీనగర్ అనేటువంటి ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం డే 3 నైట్ హాల్ట్ చేస్తాము. డే 4 మనం ఈ శ్రీనగర్ లోకల్ సైట్ సీయింగ్స్ మనము లేక్ బోటింగ్ ప్లస్ గార్డెన్స్ ఇవన్నీ కూడా మనం చూసి ఆదిశంకరాచార్య స్వామి వారి యొక్క దర్శనము ప్లస్ ఇక్కడే మనము డిఫరెంట్ లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా పూర్తి చేసుకుని నెక్స్ట్ డే మనం డే 5 మనం 93 కిలోమీటర్స్ బై రోడ్ మళ్ళీ మనం బాల్టాల్కి వెళ్ళిపోతాం. మనం ఈ బాల్టాల్ అనేటువంటిది అమర్నాథ్కి బేస్ క్యాంప్. ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ బాల్టాల్ కాకుండా పెహల్గామ్ అనేటువంటి ఒక ప్లేస్ నుంచి కూడా మనం ఇంకొక దారి నుంచి కూడా అమర్నాథ్కి రావచ్చు. సో పెహల్గామ్ నుంచి మనం అమర్నాథ్కి 20 కిలోమీటర్స్ దాదాపు అవుతుంది. చాలా దూరం అవుతుంది, నడవడం కష్టము, గుర్రము ప్లస్ ఎవ్రీథింగ్ టఫ్ టాస్క్ అనిపిస్తుంది. సో బాల్టాల్ నుండే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు, షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో. సో 9.2 కిలోమీటర్స్ బెటర్ మనం నడక ద్వారా అవాయిడ్ చేయడమే బెటర్. ఇక్కడ కొద్దిగా హై ఆల్టిట్యూడ్ అనిపిస్తుంది. 70 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి అమర్నాథ్ యాత్ర కాబట్టి 70 లోపలే పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. కొద్దిగా ఓపిక ఉన్న వాళ్ళైతే హార్స్ ద్వారా గుర్రం ద్వారా ఈ అమర్నాథ్ యాత్ర చేయగలిగితే కాస్త రిలాక్స్గా ఫీల్ అవుతారు. హార్స్ ద్వారా వెళ్తే అప్ అండ్ డౌన్ ఒక 5,000లో అయిపోతుంది, సేమ్ డే వచ్చేస్తారు. కానీ ఈ అమర్నాథ్ గుహ దగ్గర మాత్రం కనీసం 1.5 నుంచి 2 కిలోమీటర్స్ నడిచేటువంటి ఓపిక ఉండాలి ఖచ్చితంగా. అలా కాకుండా మనం డోలీ ద్వారా కూడా వెళ్ళొచ్చు. డోలీ ద్వారా వెళ్తే మన వెయిట్ని బట్టి 15 నుంచి 20,000 వరకు తీసుకుంటారు. మనం డోలీ ద్వారా వెళ్తే మన వెయిట్ని బట్టి 20,000 వరకు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ డోలీలో వెళ్ళి అమర్నాథ్ దర్శనం చేసుకొని వచ్చేసి మనం బ్యాక్ వచ్చేసేయచ్చు. డోలీలో వెళ్తే ఉన్నటువంటి సేఫ్టీ ఏంటంటే ఈ అమర్నాథ్ గుహ వరకు మనల్ని తీసుకెళ్తారు, మనం నడవాల్సిన అవసరం కూడా ఉండదు. హెలికాప్టర్లో వెళ్తే క్లైమేట్ బాగుంటే ఫ్లై అవుతుంది, లేకపోతే లేదు. ఇది సర్టెనిటీ చెప్పలేము మనము, అన్సర్టెనిటీ ఆఫ్ హెలికాప్టర్ ఫ్లై అన్నమాట. కాబట్టి ఒకవేళ వెళ్ళినా ఓ 3 కిలోమీటర్స్ ముందు దింపేస్తారు, అక్కడ నుండి మళ్ళీ గుర్రం తీసుకోవాలంటే దొరకవు, తీసుకున్నా మళ్ళీ 3,000 4,000 తీసుకుంటారు, అక్కడ నుండి మనం నడుచుకుంటూ పోవాలన్నా కూడా టఫ్ అనిపిస్తుంది. సో బెస్ట్ వే హెలికాప్టర్ మీద డిపెండ్ కాకుండా ఏదర్ పోనీ హార్స్ గుర్రం మీద కానీ డోరీ మీద కానీ ఈ అమర్నాథ్ ఈ ట్రెక్ మార్గం మనం పూర్తి చేసుకుని ఈ బాల్టాల్ రావడం చాలా సేఫ్. మనం డే 5 వెళ్ళిన రోజు నైట్ స్టే చేసి వచ్చినటువంటి అమర్నాథ్ దర్శనం చేసుకుని వచ్చిన రోజు కూడా ఈ డే 6 ఇక్కడే బాల్టాల్లో స్టే చేస్తాం. ఇక్కడ నుండి నెక్స్ట్ రోజు మళ్ళీ మనం డే 7 మనం శ్రీనగర్కి వచ్చేసి శ్రీనగర్లో స్టే చేసి ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా ఫ్లైట్స్ అన్నీ కూడా సర్టనిటీ ఉండదు కాబట్టి ఇక్కడ ఫ్లైట్ పెట్టుకుంటే ఎప్పుడు ఫ్లై అవుతామో తెలియదు. సో సేఫెస్ట్ జోన్ కూడా కాదు కాబట్టి ఇక్కడ నుండి మనం స్ట్రైట్ అవే జమ్మూ వచ్చేసి జమ్మూలో మనం స్టే చేసి డే నైట్ హాల్ట్ 8 ఇక్కడ చేసేస్తే డే 9 ఎర్లీ మార్నింగ్ మనం ఇక్కడ నుంచి బయలుదేరి మనం హైదరాబాద్ కానీ డిఫరెంట్ డెస్టినేషన్స్కి మనం ఫ్లై కావచ్చు. సో ఇది హైదరాబాద్ నుంచి జమ్మూ నుండి మనం బై రోడ్ అన్ని ప్లాన్ చేసుకొని వైష్ణవి అదేవిధంగా శ్రీనగర్ బాల్టాల్ చూసుకొని అమర్నాథ్ మళ్ళీ బ్యాక్ టు జమ్మూ వచ్చేసి ఫ్లై కావచ్చు. ఇక్కడ ఓన్లీ వైష్ణవి అండ్ అమర్నాథ్ మాత్రమే కవర్ అవుతున్నాయి. దీంట్లో కురుక్షేత్రం
లేదా ఈ పంచమాతృకలన్నీ అవాయిడ్ చేసి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. సో షార్ట్ అండ్ స్వీట్ కోసం ఎవరైనా సరే తొందరగా అమర్నాథ్ యాత్ర పూర్తి చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వైష్ణవి అండ్ అమర్నాథ్ బేస్ చేసుకోవాలి. లేదు మనం రిస్క్ తీసుకున్నా పర్లేదు ఇంకా షార్ట్గానే కావాలనుకున్నప్పుడు హైదరాబాద్ డైరెక్ట్గా శ్రీనగర్ ఫ్లైట్ బుక్ చేసుకొని ఇక్కడ నుండి బాల్టాల్ అమర్నాథ్, మళ్ళీ బాల్టాల్ వచ్చేసి శ్రీనగర్ నుంచి ఫ్లై అవ్వడం. కానీ ఫ్లైట్ సర్టనిటీ ఉండదు కాబట్టి మీ ప్లాన్ డిస్టర్బ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని వైస్ డెసిషన్ తీసుకొని ఓపిక ఉన్నప్పుడే ఈ టఫ్ యాత్రలు ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి మార్గంలో వెళ్ళే దారి, వచ్చే దారి, పోయేటువంటి వాళ్ళందరూ నడవడము ప్లస్ గుర్రాలు ప్లస్ డోళ్ళు అన్నీ ఒకటే దారిలో వెళ్ళేటప్పటికి కొద్దిగా ఇక్కడ డేంజరస్ అండ్ రిస్కీ కూడా అనిపిస్తుంది. సేఫ్ అండ్ సెక్యూరిటీగా వెళ్ళాలి, ఓపికతో వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఓపిక ఉన్నప్పుడే కాస్త యంగ్ ఏజ్లో ఇటువంటి యాత్రలు పూర్తి చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ చాలా ఈజీగా అనిపిస్తుంది. సో అమర్నాథ్ యాత్ర, చార్ధామ్ యాత్ర ఈ రెండు పూర్తి చేసుకున్న వారికి కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది. ఇంత స్ట్రెయిన్ కానీ ఇంత ఇబ్బంది కానీ ఉండదు. కాబట్టి అమర్నాథ్ అండ్ చార్ధామ్ యాత్ర పూర్తి చేసుకున్న వారికి ఈ వైష్ణవి అమర్నాథ్ యాత్ర పూర్తి చేసుకున్న వారికి కైలాష్ యాత్ర అనేది చాలా ఈజీగా ఉంటుంది. దిస్ ఈజ్ రిగార్డింగ్ వైష్ణవి అండ్ అమర్నాథ్ యాత్ర. థ్యాంక్ యూ. సో చూసారు కదా, వైష్ణవి దేవి టెంపుల్ అలాగే అమర్నాథ్ యాత్రకి సంబంధించిన పూర్తి వివరాలు. మీరు ఎవరైనా అమర్నాథ్ యాత్ర అండ్ వైష్ణవి దేవి టెంపుల్ కవర్ చేయాలి ఈ సీజన్లో చేయాలి అని అనుకుంటే, అలాగే ఇంకెవరైనా చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ డీటెయిల్స్ ఖచ్చితంగా షేర్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాంటాక్ట్ చేయండి, అప్రోచ్ అవ్వండి. మీ జర్నీని హ్యాపీ అండ్ సేఫ్గా చేసుకోండి. చాలా థ్యాంక్స్.